న్యూస్ నాంపల్లి ఘటనలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యమైంది. మొత్తం 5గురి ఆచూకీ దొరికింది. ఓ మహిళ, పురుషుడి మృతదేహాలు గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఓ చిన్నారి డెడ్ బాడీ లభించడంతో ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. మరో ఇద్దరిని గుర్తించారు ఎస్టీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది. దీంతో ఆ ఇద్దరి మృతదేహాలను బయటకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. నిన్న నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. నిన్నటి నుంచి అక్కడ సహాయక చర్యలు కొనసాగాయి. లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. అయినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. దాంట్లో ఇప్పటిదాకా 5గురి డెడ్ బాడీలు అయితే గుర్తించి ఆ డెడ్ బాడీస్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. సో నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న ఫర్నిచర్ షాపులో నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో అంటుకున్న మంటలు ఒక్కసారిగా భారీగా ఎగసాయి. లోపల ఫర్నిచర్ షాప్ కాబట్టి ఆ 2 సెల్లార్స్లో, కింద ఉండే 2 సెల్లార్స్లో ఆ ఫర్నిచర్కు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం ఉంచారు. సో దీంతో ఆ ఫైర్ యాక్సిడెంట్ తీవ్రత మరింతగా పెరిగింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ వుడ్ కావచ్చు, తర్వాత ఆ ఫోము, అవన్నీ కూడా ఫర్నిచర్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా రెగ్జిన్, ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతి కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. నిన్నటి నుంచి కొన్ని గంటలుగా ఎఫర్ట్ పెట్టి అక్కడ సహాయక చర్యలు కొనసాగించారు. సో మనం నిన్నటి నుంచి అక్కడ ఆ మంటల వేడి, ఆ పొగ వేడి తగ్గించడం కోసం వాటరింగ్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. సో అది పైన లోపలికి వెళ్ళేందుకు, సెల్లార్స్ లోపలికి వెళ్ళేందుకు పైన చాలా వరకు పగలగొట్టి మరి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇవాళ ఫైనల్గా ఒక 5గురి డెడ్ బాడీస్ని గుర్తించారు. ఆ 5గురి డెడ్ బాడీస్లో చిన్నారులు కూడా 2 ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన రెస్క్యూ సిబ్బంది ఇంకా వెతికే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. సో నాంపల్లి ఘటనలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యమైంది. మొత్తం 5గురి ఆచూకీ దొరికింది. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఓ మహిళ, పురుషుడి మృతదేహాలు గుర్తించారు, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒక చిన్నారి డెడ్ బాడీ కూడా లభించింది. ఆ చిన్నారి డెడ్ బాడీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి పంపించారు. మరో ఇద్దరిని కూడా గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. దీంతో ఆ ఇద్దరి మృతదేహాలను బయటికి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. మొత్తం అయితే 5గురి డెడ్ బాడీస్ లభ్యమయ్యాయి, గుర్తించారు. సో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన ఇంకా సెర్చింగ్ కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఉంది. సాగర్, చాలా అంతులేని విషాదం. సో ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేకపోయారు. చాలా పెను విషాదం ఇది. సో ఇప్పటిదాకా ఎన్ని డెడ్ బాడీస్ని ఫైండ్ అవుట్ చేశారు? సో ఇంకెవరైనా ఉన్నారంటే, ఇంకెవరైనా లోపల చిక్కుని ఉన్నారని ఆ సెర్చ్ కొనసాగిస్తున్నారా? ఏం జరుగుతుంది అక్కడ? రాజేష్, నాంపల్లి ఘోర అగ్ని ప్రమాద ఘటనలో 20 గంటలుగా ఆపరేషన్ చేశారు. మొత్తం 5 మృతదేహాలను గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో చిక్కుకున్నటువంటి బేబీ అనే మహిళ మృతదేహాన్ని తరలించారు. ఇంతియాజ్ అనే కార్మికుడి మృతదేహాన్ని తరలించారు. మరోవైపు 12 ఏళ్ల బాలుడు, వాచ్మెన్ కుటుంబానికి సంబంధించినటువంటి 2 పిల్లలు చిక్కుకున్న నేపథ్యంలో అఖిల్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే తరలించిన పరిస్థితి. సో కుటుంబ సభ్యులు ఇంకా మరో 2 మృతదేహాలను తరలించినారు. వాటిని కూడా ఐడెంటిఫై చేసినట్లు తెలుస్తుంది. హబీబ్ అనే మరో కార్మికుడు, బాలుడు 9 ఏళ్ల బాలుడు ప్రణీత్ సంబంధించినటువంటి మృతదేహాన్ని ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తుంది. అంబులెన్స్ లో వారిని తరలిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. సంఘటన స్థలంలో 20 గంటలుగా నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి. సో ఎట్టకేలకు సెల్లార్లో ఉన్నటువంటి 2వ సెల్లార్లో ఉన్నటువంటి మరో మృతదేహాన్ని కూడా తరలిస్తున్నారు. 4వ మృతదేహం ఇక్కడి నుంచి పోలీసులు తరలిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇటు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి హబీబ్ మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇంకా ఒక్క మృతదేహం మాత్రమే లోపల మిగిలింది. ఇప్పటికే ఐడెంటిఫై కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. 20 గంటల రెస్క్యూ ఆపరేషన్ లో సెల్లార్లో డబల్ సెల్లార్ ఉండడం ఈ ప్రమాద తీవ్రతను పెంచిందని చెప్పుకోవచ్చు. దాదాపు 20 గంటలుగా
ఇటు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, మిగతా అన్ని విభాగాలకు జిహెచ్ఎంసీ, రెవెన్యూ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేశారు. కానీ పూర్తిగా 2 సెల్లార్లో కూడా మొత్తం దట్టమైన మంటలు నిన్నటి నుంచి దాదాపు 16 గంటల పాటు మంటలు అలుముకున్నాయి. ఇంకా ఆ బిల్డింగ్ పై నుంచి ఇంకా పొగలు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. సో ఈ సర్చ్ ఆపరేషన్ దాదాపు 20 గంటలు కొనసాగుతుంది. మృతదేహాలు మొత్తం 5 మృతదేహాలు నిన్నటి నుంచి కూడా ఆ బాధిత కుటుంబాలు బయటనే ఉండి సంఘటన స్థలంలో ఉండి రోధిస్తున్నారు, మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని కాపాడనట్టు. కానీ రెస్క్యూ ఆపరేషన్ 20 గంటలుగా కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నిన్నటి నుంచి కూడా మొత్తం 500 మంది అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. భవనానికి సంబంధించినటువంటి ఇంకా ఆ సెల్లార్లో ఉన్నటువంటి మిగతా వాటిని అన్నించి కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తం ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందినట్లుగా కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 5 మృతదేహాలు, బేబీ మహిళ మృతదేహాన్ని మొదటి సెల్లార్లో గుర్తించి తరలించారు. 2వ సెల్లార్లోకి వెళ్ళినటువంటి ఎస్డీఆర్ఎఫ్, ఇటు మరోవైపు ఫైర్ సిబ్బంది ఇమ్తియాజ్, హబీబ్ల మృతదేహాలు గుర్తించి వారిని తరలించారు. 2 పిల్లల మృతదేహాలు వేరు దగ్గర దొరికినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అఖిల్ మృతదేహాన్ని 12 సంవత్సరాల 2 అన్నదమ్ములు, ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు, వాళ్ళ తండ్రి ఇందులోనే బచాస్ ఫర్నిచర్ షాప్లో పనిచేశాడు. తల్లి బయట పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం వెళ్ళింది. నిన్న తల్లి బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా నా పిల్లల్ని స్కూల్కి పంపించలేదు, ఈరోజు ఇంటి వద్దే ఉంచాను, స్కూల్కి వెళ్ళినా కూడా మా పిల్లలు బతికేవారు అన్నట్లు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ సర్చ్ ఆపరేషన్లో ఎవరిని కూడా అంటే మొత్తం మంటలకు ఆహుతైపోయిన నేపథ్యంలో 3 రోజుల క్రితం బచాస్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి ట్రక్కులు, బచాస్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి 3 కంటైనర్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వ చేయడం వల్లనే ప్రమాద తీవ్రతను పెంచిందని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రమాదంలో మొత్తం 5 మంది మృతదేహాలను ఇప్పటికే ఫైర్ సిబ్బంది పోలీసులు గుర్తించారు. మొదటి 2వ సెల్లార్లో పెద్ద ఎత్తున దట్టమైన మంటలు, పొగలు అలుముకోవడంతో ఈ సర్చ్ ఆపరేషన్ కొంత ఇబ్బందులు తలెత్తాయి. క్లూస్ టీం కూడా కొన్ని ఆధారాలను సేకరించేందుకు కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అగ్ని ప్రమాద తీవ్రత పెరగడం, ఇందులో దాదాపు 5 మంది చిక్కుకోవడం, నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ 1:30కి ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి క్షణాల్లోనే పోలీసులు చేరుకున్నారు, ఫైర్ సిబ్బంది చేరుకుంది. కానీ ఈ భవనానికి సంబంధించినటువంటి సెల్లార్కు వెళ్లే 2 మార్గాల్లో పూర్తిగా ఫర్నిచర్ను డంప్ చేయడం అనేది ఇక్కడ ప్రమాద తీవ్రతను పెంచింది. రెస్క్యూ ఆపరేషన్కి ప్రధాన ఆటంకంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇంకా సర్చ్ ఆపరేషన్ చేసినటువంటి హైడ్రా ఫైర్ సిబ్బంది కూడా లోపల నుంచి బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. లోపల పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇంకా దట్టమైన పొగలు బయటికి వస్తున్నాయి, ఇంకా కొన్ని మంటలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది ఏంది అనేది తెలుసుకునే లోపే ఆపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టేనా? సర్చ్ ఆపరేషన్ ఇప్పుడు కేవలం 5గురు మాత్రమే ఉన్నారని నిర్ధారించుకున్నారా? ఇంకా ఎవరైనా మంటల్లో చిక్కుకొని చనిపోయి ఉంటారని భావిస్తున్నారా? టోటల్గా సెర్చ్ ఆపరేషన్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? లోపల ఉన్నటువంటి కొంత శిథిలాలని, కాలిపోయినటువంటి దగ్ధమైనటువంటి వాటిని కూడా క్లియర్ చేసే పని చేసే అవకాశం కనిపిస్తోందా? ఎస్ రాజేష్, ఇప్పటి వరకు మొత్తం 5గురు చిక్కుకున్నట్లు కూడా గుర్తించిన నేపథ్యంలో 5గురికి సంబంధించినటువంటి మృతదేహాలను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది కావచ్చు, పూర్తిగా 5 మృతదేహాలను కూడా గుర్తించారు. అందులో 4 మృతదేహాలను తరలించారు. ఇంకొక బాలుడి మృతదేహాన్ని తరలించాల్సి ఉంది. అఖిల్ 9 సంవత్సరాల బాలుడు ఇప్పటికే ఐడెంటిఫై చేసినట్లు కూడా తెలుస్తుంది. మరో అంబులెన్స్ను కూడా సిద్ధం చేస్తున్నారు. 4 మృతదేహాలను ఇప్పటికైతే తరలించారు. సో మిగతా ఎవరు లేరనే ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బయట ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు హబీబ్, ఇమ్తియాజ్ 2 కార్మికులు, ఆ వాచ్మెన్, ఇందులో పనిచేసే లక్ష్మి, యాదికి సంబంధించినటువంటి 2 చిన్నారులు, వాళ్ళు అఖిల్, ప్రణీత్ వాళ్ళిద్దరూ, మరోవైపు ఆ వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ఓ మహిళ 45 సంవత్సరాల మహిళ, ఆమె మృతదేహాన్ని కూడా గుర్తించారు. మొత్తం ఈ ఘటనలో 5 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. 5 మంది నిన్నటి నుంచి కూడా చిక్కుకున్నారు. వారి కోసం 20 గంటలు నిరంతరాయంగా శ్రమించారు, సర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. కానీ ఇంకా అందులో మొత్తం 5 మృతదేహాలను గుర్తించారు. మొత్తంగా ఈ సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మరో మృతదేహాన్ని తరలించిన అనంతరం కూడా ఈ సర్చ్ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం భవనం 2 సెల్లార్లు, ఇక్కడ 2 సెల్లార్లు 5 మందిని బలి తీసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా తమ వ్యాపారాల కోసం ఫర్నిచర్ని 3 ట్రక్కుల్లో పెద్ద ఎత్తున నిల్వ చేయడం,
అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, సెల్లార్లోని మంటలు 2 అంతస్తుల వరకు వ్యాపించడం, ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ సెల్లార్లో ఉన్నటువంటి వారిని బయటికి తీసే ప్రయత్నం చేసిన ప్రమాదానికి కారణం ఇప్పుడు సెల్లార్లో ఫర్నిచర్ షాపుకు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం డంప్ చేశారని చెప్తున్నారు. సో న్యాచురల్గా సెల్లార్లోకి వెళ్ళడానికి రావడానికి చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. అంటే కనీసం అసలు అక్కడ రావడానికి పోవడానికి ఉండే మార్గాల్ని మొత్తం మూసివేయడం ద్వారా ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక బాంబ్ బ్లాస్ట్ అంటే సడన్గా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, అప్పుడు సడన్గా మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. కానీ మంటలు వ్యాపించాలంటే ఎట్లా సమయం పడుతుంది. ఆ సమయంలో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసే ఉంటారు డెఫినెట్గా. కానీ వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు బయటికి ఎందుకు రాలేకపోయారు? టోటల్గా అక్కడ ఉన్నటువంటి ఆ స్టెప్స్ అయితే ఏంది, వచ్చే మార్గాల్ని టోటల్గా మూసివేసి ఉంచినట్టుగానే తెలుస్తోందా? ఖచ్చితంగా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. మొత్తం G+4 అంతస్తులటువంటి భవనం. ఈ భవనంలోని వెనుక వైపు ప్రమాదం జరిగింది. మొదట వెనుక వైపు కార్నర్లో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. సెల్లార్లోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ సెల్లార్లలో 2 సెల్లార్లలో కూడా రీసెంట్గా 2-3 రోజుల క్రితం బజాజ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి యజమాని 3 ట్రక్కులలో భారీ ఫర్నిచర్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ఫర్నిచర్ని పూర్తిగా 2 సెల్లార్లోనే డంప్ చేశారు. సో ఇది ఒక ప్రమాద తీవ్రతను పెంచేదానికి ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు తప్పించుకోలేకపోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే అక్కడికి వెళ్ళే మార్గాలలో కూడా సర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి ఈ ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బందికి కూడా ఆటంకంగా మారిన పరిస్థితులు. ఎందుకంటే ఆ వెళ్ళే దారుల్లో కూడా ఆ మెట్ల మార్గంలో 2 దారులు ఉన్నాయి ఈ సెల్లార్కి. ఒకటి స్టేర్ కేజ్ పూర్తిగా వెనుక వైపు నుంచి, మధ్యలో నుంచి గ్రిల్ నుంచి కూడా మరో మార్గం ఉంది. అది చాలా కంజెస్టెడ్గా ఉంది. ఆ 2 మార్గాల్లో కూడా పూర్తిగా ఫర్నిచర్ని డంప్ చేశారు. సో ఆ పూర్తిగా ఫర్నిచర్ డంప్ చేయడం వల్లనే ప్రమాద తీవ్రత పెరగడానికి, మరోవైపు సర్చ్ ఆపరేషన్కి ఆటంకంగా మారింది. ఆ లోపల ఉన్న వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితులు కూడా లేకపోయింది. 2 పిల్లల్ని రక్షించడానికి వెళ్ళిన కార్మికులు ఇమ్తియాజ్, ఇటు మరోవైపు హబీబ్ కూడా అందులోనే చిక్కుకొని మృతి చెందిన అత్యంత బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా నిన్నటి నుంచి ఇక్కడనే విలపిస్తున్నారు, రోధిస్తున్నారు. కానీ 20 గంటల సర్చ్ ఆపరేషన్ కొనసాగింది. మొత్తం ఈ సర్చ్ ఆపరేషన్లో దాదాపు 500 మంది సిబ్బంది పాల్గొన్నారు. అన్ని విభాగాలు ఇక్కడికే వచ్చి నిన్న హైదరాబాద్ సిపి, కలెక్టర్, ఫైర్ డీజీ అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఎట్టకేలకు 5 మృతదేహాలను అయితే గుర్తించారు. 4 మృతదేహాలను తరలించారు. మరో అఖిల్ అనే బాలుడు మృతదేహం కోసం ఇప్పటికే గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో అఖిల్ మృతదేహాన్ని కూడా ఇక్కడి నుంచి తరలించే అవకాశం ఉన్నాయి. తదుపరి విచారణ దర్యాప్తు కోసం క్లూస్ టీం రంగంలోకి దిగాయి. పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగినటువంటి తీరు, అందులో నిర్లక్ష్యం ఏంటి అన్న అంశాలు కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అబిడ్స్ పోలీసులు ఘటనపైన పోలీస్ క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బజాజ్ ఓనర్ సతీష్ పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ పూర్తయిన నేపథ్యంలో 5 మృతదేహాలను గుర్తించిన నేపథ్యంలో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు, ప్రమాదానికి గల కారణం, నిర్లక్ష్యం ఎవరు వహించారు, ఈ ప్రమాదం వెనుక ఉన్నటువంటి అంశాలేంటి అన్న అంశాలపైన కూడా ఇంకా పూర్తిస్థాయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం కూడా ప్రమాదానికి కారణం ఏంటి, వాళ్ళు చిక్కుకోవడానికి కారణాలేంటి, వాళ్ళు బయటికి రాకపోవడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయన్న అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు. సాగర్ అయితే ఇప్పుడు నాంపల్లి అంటే ఏరియా మొత్తం ఎక్కువగా ఫర్నిచర్ షాప్స్ కనిపిస్తుంటాయి. ఆ ఫర్నిచర్ మొత్తం రోడ్లపై దాకా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినటువంటి ఫర్నిచర్ షాపు నిర్వహణ ఎప్పటి నుంచి జరుగుతున్నట్టుగా తెలుస్తోంది? సో అంటే సేఫ్టీ మెజర్స్ అనేది అసలు మొదటి నుంచి కూడా ఫాలో కావట్లేరా? గతంలో ఏమైనా ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఆ చుట్టుపక్కల ఏమైనా జరిగినట్టుగా ఏమైనా సమాచారం తెలుస్తోందా? పోలీసులు దీనిపైన ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది? ఎస్ రాజేష్, ఖచ్చితంగా మనం చూడొచ్చు. నాంపల్లి అంటేనే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఫర్నిచర్ షాపులతోనే ఉంటుంది. దాదాపు 40 నుంచి 50 షాపులు ఇక్కడ ఉంటాయి. మొత్తం ఈ ఫర్నిచర్ షాపులకు సంబంధించినటువంటి దాంట్లో బజాజ్ అనేది చాలా అతిపెద్దది. 5 ఫ్లోర్లలో కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇదే షాప్లో జనరల్గా మిగతా షాప్స్ గోదాం అనేది మిగతా ప్రాంతాల్లో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ బజాజ్ ఫర్నిచర్ గోదాం కూడా ఇదే సెల్లార్లలో వెనుక వైపుకు పెట్టుకోవడం. మొత్తం 1200 గజాలకు సంబంధించినటువంటి స్థలంలో ఈ భవన నిర్మాణం జరిగింది. ఈ భవనం కూడా అత్యంత పురాతనది. దాదాపు 30-40 సంవత్సరాల క్రితానికి సంబంధించినటువంటి భవనం అన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మనం మిగతా ఫర్నిచర్ షాపులను కూడా ఒకసారి పరిశీలిస్తే మొత్తం దాదాపు 40 నుంచి 50 ఫర్నిచర్ షాపులు ఉంటాయి. మొత్తం ఇక్కడ నార్మల్ టైంలో పూర్తిగా ఫర్నిచర్లను మాత్రమే పెడతారు. బయట ఫర్నిచర్ పెడతారు, సెల్లార్లు ఉంటే గోదాంలలో ఫర్నిచర్ డంప్ చేస్తారు. గతంలో కూడా దాదాపు అనేక ప్రమాదాలు జరిగాయి, ప్రమాద తీవ్రత పెరిగాయి. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది.
రెగ్యులర్ మానిటరింగ్ చేయడం, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కొంతమేర తీసుకున్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో డంప్ చేస్తున్నారు. సో ఈ సెల్లార్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ డంప్ చేయడం ఈరోజు ప్రమాద తీవ్రతకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 30-40 షాపులు ఇదే రోడ్లో, నాంపల్లి స్టేషన్ రోడ్లో ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్కి ఇటు మరోవైపు అబిడ్స్ పిఎస్కి అతి సమీపంలోనే ఈ కాలనీ, అంటే ఈ మెయిన్ రోడ్ అనేది ఉంటుంది. నాంపల్లి స్టేషన్ రోడ్ అంటారు. దాదాపు 50 షాపులు. మనం నార్మల్ టైంలో చూస్తే మొత్తం రోడ్డు పూర్తిగా కూడా రోడ్డు ఫుట్పాత్లు ఇవన్నీ కూడా ఫర్నిచర్లు కనిపిస్తున్నాయి. మొత్తం ఫర్నిచర్సే ఉంటాయి. సో ఇక్కడ బిల్డింగ్స్ కూడా, భవనాలు కూడా ఒకసారి పరిశీలిస్తే అత్యంత పురాతన భవనాలు ఉంటాయి. దాదాపు 50 సంవత్సరాల క్రితానికి సంబంధించినటువంటి భవనాలు ఉంటాయి. అక్రమంగా ఈ సెల్లార్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ డంప్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం ఈరోజు ప్రమాద తీవ్రతను పెంచింది. గత సంవత్సరం కూడా ఫర్నిచర్ షాప్లో ప్రమాదం జరిగింది. సో ఫైర్ సిబ్బంది రావడం, అందులో చాకచక్యంగా మంటల్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఈరోజు బజాజ్ ఫర్నిచర్లో జరిగినటువంటి ప్రమాదం 2 సెల్లార్లు నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ డంప్ చేయడమే ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి సాగర్, ఇప్పటికైనా ఇంకా మిగిలినటువంటి ఫర్నిచర్ షాపుల పైన, వాటి నిర్వహణ పైన పోలీసులు ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందా? ఎందుకంటే ఎటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించాలి? ఇట్లా ఫర్నిచర్ మొత్తం గోదాముల కిందనే ఈ రకంగా కొనసాగించకూడదు లాంటి నోటీసెస్ ఏమైనా జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందా? ఎస్ రాజేష్, ఖచ్చితంగా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అప్రమత్తయ్యారు. ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఫర్నిచర్ షాపులకు సంబంధించినటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. నిబంధనలు పాటించని ఫర్నిచర్ గోదాముల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మరో అంబులెన్స్ కూడా చేరుకుంది. అంబులెన్స్ ఎందుకంటే ఇంకొక మృతదేహాన్ని తరలించాల్సి ఉంది. అఖిల్ మృతదేహాన్ని కూడా ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో ఆ మృతదేహాన్ని తరలించేందుకు కూడా మరో అంబులెన్స్ చేరుకుంది. అయితే ఓవరాల్గా ఇక్కడ 2 అంశాలు మనం నాంపల్లి ఫర్నిచర్ షాపుల విషయంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొత్త ఫర్నిచర్కి సంబంధించినటువంటి షాపులన్నీ కూడా దాదాపు 50 షాపులు నాంపల్లి స్టేషన్ రోడ్లో ఉంటే, దానికి అపోజిట్లో పాత ఫర్నిచర్లకు సంబంధించినటువంటి షాప్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. మనం చూస్తాం ఇంటర్ బోర్డు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మొత్తం రోడ్లపైనే పెట్టి ఫర్నిచర్కి సంబంధించినటువంటి గోదాములు నిర్వహిస్తున్నారు. అక్రమ సెల్లార్లు ఉంటాయి, నిబంధనలకు విరుద్ధంగా భవనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా పెద్ద ఎత్తున ఫర్నిచర్ డంప్ చేస్తుంటారు. గతంలో అగ్ని ప్రమాదాలు అనేకం జరిగాయి. మరి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ భవనానికి సంబంధించి కూడా అనేక మార్లు వెకేట్ చేయాలంటూ కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి వివాదం ఉంది. భవనాన్ని వెకేట్ చేయమని చెప్పారు. కానీ ఇక్కడ 2 సెల్లార్లు ఈ రోజు ఈ ప్రమాదంలో 5 మందిని బలి తీసుకుంది. 2 చిన్నారుల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ కుటుంబం రోదనలు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి రోదనలకు ఏ అధికారులు సమాధానం చెప్తారు? ఏ వ్యాపార యజమాని సమాధానం చెప్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తులో ఈ ప్రమాదాలు జరగకుండా నెక్స్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది చూడాలి. హైదరాబాద్లోని నడిబొడ్డున నాంపల్లిలో యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఫర్నిచర్ గోదాములపైన స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాల్సి ఉంది. భవిష్యత్తులో ఈ ప్రమాదాలు జరగకుండా కట్టడి చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సో మొత్తం ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇంకా ఒక మృతదేహాన్ని తరలించాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసులు అందుకు అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు. అఖిల్ మృతదేహం తరలించేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సో ఈ సర్చ్ ఆపరేషన్ మృతదేహాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే లోపల చిక్కుకున్న వారు ఇప్పటివరకు 5 మంది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో 5 మందికి సంబంధించిన మృతదేహాలు గుర్తించిన నేపథ్యంలో సర్చ్ ఆపరేషన్ పూర్తయింది. తదుపరి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే క్లూస్ టీమ్ని రంగంలోకి దింపారు. ప్రమాదానికి ప్రధాన కారణాలేంటి, లోపల చిక్కుకున్న వారి పరిస్థితి, ఎలా మృతి చెందారు అన్న అంశాలపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అబిడ్స్ పోలీసు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. బజాజ్ ఓనర్ పైన, ఇటు బజాజ్ సంబంధించినటువంటి యజమాని పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు, గతంలో కూడా జరిగిన అనేక అగ్ని ప్రమాదాల నుంచి ఇంకా అధికారులు గుణపాఠం నేర్చుకోలేదు. మనం చూసాం గుల్జార్ హౌస్ చార్మినార్ ఘటనలో 17 మంది అగ్నికి హావుతయ్యారు. సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 40 మందికి పైగా అసూలు బాసారు. ఇంకా ఈ అగ్ని ప్రమాదాల నుంచి అధికారులు మొద్దు నిద్ర వీడలేదు. ఎన్ని స్పెషల్ డ్రైవ్లు చేస్తున్నారు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి గోదాములపైన స్పెషల్ డ్రైవ్లు ఎక్కడ, చర్యలు ఎప్పుడు తీసుకున్నారు? ఎన్నో గోదాములు, గతంలో అనేక కంపెనీలలో
ఫర్నిచర్ గోదాంలలో జరిగాయి అగ్ని ప్రమాదాలు, ప్లాస్టిక్ గోదాంలలో అగ్ని ప్రమాదాలు జరిగాయి, కెమికల్ గోదాంలలో మంటలు ఎగిసిపడి ఆ మంటల్లో ఆవుతైపోయారు. అమాయక ప్రజలు ఇక్కడ అగ్నికి ఆవుతవుతున్నారు. యజమానులు బాగానే ఉంటున్నారు, అధికారులు బాగానే ఉంటున్నారు. అమాయక ప్రజల ప్రాణాలు అగ్ని ప్రమాదాలు బలి తీసుకుంటున్నాయి. ఫైర్ సిబ్బంది చేరుకున్నా కూడా సర్చ్ ఆపరేషన్లు అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్లు చేసినా కూడా ఎంత రక్షించే పరిస్థితిలో లేని నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు, అందులో గోదాంలలో ఇవన్నింటి కూడా డంప్ చేయడమే ఈ ప్రమాద తీవ్రతలను పెంచుతున్నాయి. 2 భారీ అగ్ని ప్రమాదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినాయి. సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదంలో కూడా పెద్ద ఎత్తున దాదాపు కార్మికులు 45 మందికి పైగా కార్మికులు అందులో అగ్ని మంటల్లో కాలి బూడిదైపోయిన పరిస్థితి. చార్మినార్ ఘటనలో కూడా చుట్టూ భవనాలు ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక ఏసీ బ్లాస్ట్ కావడంతో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన 8 మంది పిల్లలు అక్కడ అగ్నికి మంటల్లోనే కాలిపోయిన దృశ్యాలు. ఇంకా హైదరాబాద్ నగరంలో ఈ మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ అగ్ని ప్రమాదాల యొక్క ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. మరో సజీవ సాక్ష్యంగా బచ్చాస్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం మరో ఉదాహరణగా సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? ఫైర్ సిబ్బంది రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారా? ఈ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ వ్యాపార సామ్రాజ్యాలపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అనేక గోదాంలు మనము గతంలో చూస్తే ఇదే ప్రాంతాల్లో వందలాది ఫర్నిచర్ షాపులలో గోదాములు అక్రమంగా నిర్వహిస్తున్నారు. వాటిపైన ఇకనైనా అధికారుల మొద్దు నిద్ర వీడాలి. జిహెచ్ఎంసీలో కదలిక రావాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. వందల ప్రాణాలు అగ్నికి అవుతున్నాయి, మంటల్లో కాలిపోతున్నాయి, బూడిదవుతున్నాయి. మృతదేహాలను కూడా మీడియా చూపించలేని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ మృతదేహాలు కాలి బూడిదైపోతున్నాయి. ముక్కు పచ్చలారని 2 చిన్నారులు ఆ తల్లి రోధిస్తున్నటువంటి ఆ రోదనలు అధికారులు వింటున్నా కూడా 20 గంటల సర్చ్ ఆపరేషన్లు వారిని గుర్తించలేని పరిస్థితి. ఎంత దయనీయ పరిస్థితి! ఆ తల్లి చెప్తున్న మాటలు వింటే మనకు కూడా కన్నీరు ఆగడం లేదు. మరో అఖిల్ అనే మృతదేహాన్ని తరలిస్తున్నారు అంబులెన్స్లో. సర్చ్ ఆపరేషన్ ఇప్పటికే పూర్తయింది. 5 మృతదేహాలను గుర్తించారు. సో ఇంత సర్చ్ ఆపరేషన్ చేసినా 20 గంటలు శ్రమించిన 500 మంది సిబ్బంది ఇంకా ఆ సెల్లార్లో మంటల్ని ఆర్పలేకపోయారు. ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. ఎక్కడ నిర్లక్ష్యం దాగి ఉంది? ఏ అధికారుల్లో చలనం రావాలి? ఇన్ని ప్రమాదాలు, వందల మంది జీవితాలను, వందల మంది బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ఈ అగ్ని ప్రమాదాలపైన మరి ఇంకా భవిష్యత్తులో అయినా ప్రభుత్వం కూడా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిబంధనలను కఠినతరం చేయాల్సి ఉంది. ఫైర్ సిబ్బంది పేరుకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కాదు, పూర్తిగా వాటిని కట్టడి చేస్తూ ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరో అంబులెన్స్ను కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఈ రోడ్డును కూడా పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి. నాంపల్లి ప్రాంగణం అంతా కూడా ఆ 5 మృతదేహాలకు సంబంధించినటువంటి తరలింపు అనేది ఇప్పటికే పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. అధికారులు ఇంకా దానికి సంబంధించినటువంటి దర్యాప్తులో ఉన్నారు. పూర్తిగా ఇది పరిస్థితి. రాజేష్, అగ్ని ప్రమాదాలు బలి తీసుకుంటున్న నేపథ్యంలో ఇకనైనా అధికారుల్లో చలనం రావాల్సి ఉంది. ఆ అమాయక ప్రజల జీవితాలను బలి తీసుకుంటున్న వారికి ఎవరూ సమాధానం చెప్పలేరు. దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఆ ఘటన కనుమరుగైపోతుంది. చార్మినార్ ఘటనే కావచ్చు, సిగాచి ఘటనే కావచ్చు, కెమికల్ పరిశ్రమలో జరిగినటువంటి ఘటనలే కావచ్చు, అగ్ని ప్రమాదాలే కావచ్చు, ఓల్డ్ సిటీ ప్రాంతం, ఇటు నాంపల్లి కాదు, బేగం బజార్, గోషామాల్, ఇవన్నీ కూడా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతాయి. యథేచ్ఛగా సెల్లార్లు తీస్తారు, యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తారు. బేగం బజార్లో గతంలో కూడా బిగ్ టీవీ ఒక పెద్ద ఆపరేషన్ చేసింది. గతంలో జరిగినటువంటి ప్రమాదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటారంటూ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. బేగం బజార్, గోషామాల్, నాంపల్లి ఈ ప్రాంతాల్లో పూర్తిగా పాత భవనాలను, కొత్త భవనాలు అక్రమంగా నిర్మిస్తారు. పాత భవనాల్లో, సెల్లార్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇవన్నీ కూడా ప్రమాదాలను తీవ్రతను పెంచడం, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సర్చ్ ఆపరేషన్లకు ఇబ్బందిగా మారుతున్నాయి. కనీసం బేగం బజార్, గోషామాల్ ప్రాంతంలో అయితే కనీసం అంబులెన్సులు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. సో ఇప్పటికైనా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తులో అధికారులు చర్యలు తీసుకుంటారని కూడా మనం కూడా ఆశిద్దాం. ఇప్పటికే ఈ ఆపరేషన్ కూడా పూర్తయింది. ఆపరేషన్ పూర్తయిన నేపథ్యంలో అధికారులు రైట్. థ్యాంక్ యూ సాగర్. అంతులేని విషాదం జరిగింది. నిన్న మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది నాంపల్లి ఫర్నిచర్ షాప్లో. సో అప్పటి నుంచి నిన్నటి నుంచి సుమారు 20 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి రెస్క్యూ టీమ్స్. అయినప్పటికీ కూడా ఎవరిని ప్రాణాలతో తిరిగి తీసుకురాలేకపోయాయి. సో
సో అంతులేనటువంటి విషయాలు జరిగింది. దాంట్లో ఇంతియాజ్, హబీబ్, బేబీ, తర్వాత ఇద్దరు చిన్నారులు. నిన్న బిగ్ టీవీతో ఆ ఇద్దరు చిన్నారుల తల్లి మాట్లాడుతూ విపరీతంగా రోధించినటువంటి పరిస్థితి. కానీ ఆ రోదనలు, ఆ ఎదురుచూపులు ఫలించలేదు. ఆ ఇద్దరు చిన్నారులు కూడా ముక్కుపచ్చలారని ఆ ఇద్దరు చిన్నారులు కూడా అగ్నికి ఆహుతైపోయారు. సో మొత్తం 5 డెడ్ బాడీస్ గుర్తించారు. 5 డెడ్ బాడీస్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.